అటామిక్ స్ట్రక్చర్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనదర్ 8 మార్క్స్ క్వశ్చన్ ఏంటి? క్వాంటమ్ నెంబర్స్. అసలు క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏం లేదమ్మా, యాటంలో ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని తెలుసుకోవడానికి క్వాంటమ్ నెంబర్స్ని యూజ్ చేస్తారు. టు నో ద పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ యాటమ్. సో ఎలక్ట్రాన్ పొజిషన్ తెలిసింది అనుకోండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయటం ఈజీ. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చింది అనుకోండి, దాన్ని బట్టి మనం కెమికల్ ప్రాపర్టీస్ రాయొచ్చు ఆ కాంపౌండ్కి కానీ ఎలిమెంట్స్కి కానీ వాటికి. సో దిస్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ద క్వాంటమ్ నెంబర్స్. సరే, ఎన్ని క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి? 4 క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి. ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎజ్ముంతల్ క్వాంటమ్ నెంబర్ని యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ అని కూడా అంటారు, లేదా సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్ అని కూడా అంటారు. థర్డ్ ఏంటిది? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఫోర్త్ ఏంటిది? స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారమ్మా? బోర్స్ ప్రపోజ్ చేశారు. సో దేంతో డినోట్ చేస్తాం? ఎంతో డినోట్ చేస్తాం, స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం. ఏంటి? ఎన్ వాల్యూ 1 2 3 4 అండ్ సో ఆన్. సో ఎన్ ఏవి రిప్రజెంట్ చేస్తుంది? మెయిన్ ఎనర్జీ లెవెల్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే నెంబర్ షెల్స్ని, ఆర్బిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఆర్బిట్ యొక్క సైజ్ గురించి చెప్తుందంట. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇప్పుడు నాకు మెయిన్ షెల్లో నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ కావాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? ఎన్. మెయిన్ షెల్లో నాకు నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ కావాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? ఎన్ స్క్వేర్. సో నాకు మెయిన్ షెల్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? 2n స్క్వేర్. సో దీస్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్ ఏంటమ్మా? ఎజ్ముంతల్ క్వాంటమ్ నెంబర్. ఎజ్ముంతల్ క్వాంటమ్ నెంబర్ని ఏమనొచ్చు మనం? యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ లేదా సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్ అనొచ్చు. సో ఎవరు ప్రపోజ్ చేశారు? సోమర్ఫీల్డ్ ప్రపోజ్ చేశారు. సో దేంతో రిప్రజెంట్ చేస్తామమ్మా? ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. ఎల్కి వాల్యూస్ ఎలా ఉంటాయంట? 0 1 2 3 అండ్ సో ఆన్ n-1. అసలు ఏం చెప్తుంది అంటే టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ గురించి చెప్తుంది. ఎస్ ఆర్బిటాల్, ఇఫ్ ఎల్ వాల్యూ 0 అయితే కనుక ఎస్ ఆర్బిటాల్, ఎల్ వాల్యూ 1 అయితే పి ఆర్బిటాల్, ఎల్ వాల్యూ 2 అయితే డి ఆర్బిటాల్, ఎల్ వాల్యూ 3 అయితే ఎఫ్ ఆర్బిటాల్. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఎజ్ముంతల్ క్వాంటమ్ నెంబర్ అంటే షేప్స్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ గురించి చెప్తుంది. ఎస్కేమో స్పెరికల్ షేప్ ఉంటుందంట, పీకేమో డంబెల్, డీకేమో డబుల్ డంబెల్, ఎఫ్కి ఏంటిది? 4 ఫోల్డ్, అంటే గంటలాగా ఉంటుంది 4 ఫోల్డ్ అంటే. ఓకేనా? సరే, ఇప్పుడు నాకు ఈ సబ్షెల్లో ఈచ్ సబ్షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి అనేది కావాలి. అప్పుడు ఏంటి ఫార్ములా? 2l+1. అలాగే ఈచ్ సబ్షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే తెలుసుకోవడానికి ఏంటి ఫార్ములా? 4l+2. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 2 క్వాంటమ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇంటర్మీడియట్ పర్పస్. ఓకేనా? ఆల్ ది బెస్ట్.